దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నిన్నటి దినాన్ని కూడా మనం దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అనే మాటని ధ్యానం చేశాం. దాని కంటిన్యూషన్. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టడం. చూడండి, ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనిలో ప్రభువును సంతోషపెట్టాలంట. దేవుడు మనల్ని అసలు ఎందుకు సృష్టించుకున్నాడు, ఎందుకు మనల్ని చేశాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవటం ప్రారంభించారంట. నిర్గమాకాండంలో కూడా మోషే కొండ మీదకెక్కి ఆజ్ఞలు తీసుకొస్తున్నప్పుడు వారు ఆడుటకు, పాడుటకు, తినుటకు, త్రాగుటకు లేచారంట. అంటే మనస్సుకు నచ్చిన క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు బాధపడతాడు, దేవుడికి అది నచ్చదు అన్న ఆ కోణాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. చూడండి, యోసేపు ఎందుకు పాపం చేయలేదు? నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎటువంటి పాపమని నేను ఎలా చేస్తానన్నాడు. సో ఎప్పుడైతే మన మనస్సుకు నచ్చినట్లుగా మనం పనులు జరిగిస్తామో దేవుని హృదయం బాధపడుతుంది, దేవుని మనస్సు బాధపడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. అంటే మన మనసుకు నచ్చినట్లుగా మనం చేస్తున్నప్పుడు అది దేవునికి బాధ కలగజేస్తుంది. అందుకని ఇక్కడ కొలస్సీలో పౌలు గారు అన్నాడు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుటూ. ఆమేన్. ఇటువంటి క్రమముల్లో కూడా తమ మనసుకు నచ్చినట్లుగా చేస్తూ జీవిస్తున్న క్రమంలో కూడా ఒక వ్యక్తి యెహోవాకు దృష్టి యందు కృప పొందుకున్నాడు, యెహోవాకు ఇష్టడుగా జీవించాడు, యెహోవా ఎదుట నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవునితో కూడా నడిచిన వ్యక్తి. అతని పేరే నోవాహు. అదే కొలస్సీలో మనం చదువుతున్నాం, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుటూ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఎస్, లోకమంతా ఒక పోకడలో పోతుందండి. ఇప్పుడు ట్రెండ్ అండి, ఇక్కడ ఇంతేనండి. ఇవన్నీ కూడా లోకంలో వినటానికి, మనుషుల చేత సమర్థించుకోబడటానికి ఓకే, కానీ దేవుడు దాన్ని సమర్థించడు కదా. ఆయనకు తగినట్లుగా, లోకానికి తగినట్లుగా కాదు, ట్రెండ్కి తగినట్లుగా కాదు, ప్రస్తుత తరానికి తగినట్లుగా కాదు, ఆయనకు తగినట్లుగా. అంతమంది ఇష్టానుసారంగా మనస్సుకు నచ్చినట్లుగా చేస్తూ ఉంటే యెహోవా దృష్టి యందు కృప పొందిన వ్యక్తిగా నోవాహు ఉంటా ఉన్నాడు. దట్ ఈస్ దేవుడు అవి కోరుకుంటున్నాడు. మనల్ని దేవుడు సృష్టించింది ఆయన సంతోషపెట్టడానికి, ఆయన కొరకు, ఆయన నామ ఘనత కొరకు దేవుడు మనల్ని కలుగజేసుకున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించి, ఈ సత్యంతో మనం ఏకీభవించుకుంటూ, ప్రభు వైపు చూస్తూ, ప్రభువుకి ఏది ఇష్టమా అని వెతుకులాడుతూ, ప్రభు వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఆ చొప్పున జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకరి ప్రవర్తన యెహోవాకి ఇష్టమైనప్పుడు శత్రువులను సైతం మిత్రులుగా చేస్తానని చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి మనకి. మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఈ భూమి మీద ఏదండి మనకి అవసరం? ఏది కొద్దు ఉంటుందండి? ఆయన వచ్చి నిలబడ్డా, ఆయన అడ్డం పడ్డా, తుఫాను జలప్రళయముల నుంచే దేవుడు నోహు కుటుంబాన్ని భద్రపరచగలిగిన దేవుడు నిన్ను నన్ను భద్రపరచడా? నిన్ను నన్ను ఆయన చూసుకోడా? అందుకని ఈ భూమి మీద మనుషులను సంతోషపెట్టేవారిగా కాక దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనందరం కూడా ఉందుము గాక.